హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. చాలామంది టెట్ రాసిన అభ్యర్థులే లేదా కొంతమంది కొత్తవారు ఇప్పటికీ ప్రిపరేషన్లో ఉన్నారు. కొంతమంది ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. మరి ఎగ్జామ్ సరళిని కనుక మనం గమనిస్తే కనుక కొన్ని మార్పులు, చిన్న మార్పులు కనుక చేసుకుంటే కనుక మనకు మార్కులు పెరుగుతాయి, తద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి గత ప్రశ్నాపత్రాల నుంచి చాలామంది భయపెడుతున్నారు, అదరగొడుతున్నారు. మరి దీనివల్ల నష్టపోయేది ఎవరు కాదు, అభ్యర్థులే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ పూర్తిగా వేగంగా మనం మార్చుకోలేము. మీరు చదివే ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేయాలి ఈ టైంలో, మరి ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలి అన్నటువంటిదే మనకు ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఆ పేపర్ టఫ్ వచ్చింది, ఈ పేపర్ హార్డ్ వచ్చింది, ఈజీ వచ్చింది, ఇలాంటి మాటలు మీకు మార్కులు ఎక్కువ తేకపోగా ఒక సంఘర్షణకు గురి చేసి ఇంకా పరీక్షలో ఆందోళనకు గురి చేసి ఇంకా మార్కులు తగ్గిస్తాయి. ఇలాంటి సమయంలో మీరు వినాల్సింది పాజిటివ్ మాటలు. మరి చాలామంది అప్లికేషన్ వస్తున్నాయి, అప్లికేషన్స్కి కాలం చెల్లింది. అప్లికేషన్ అనే పదం లేదు, ఇది స్టాండర్డ్ పేపర్. స్టాండర్డ్ పేపర్ ఎందుకంటే స్టాండర్డ్గా చదివిన వారికి, చాలా లాంగ్ ప్రిపరేషన్ ఉన్నవారికి, స్టాండర్డ్ ప్రాక్టీస్ బిట్స్ చేసిన వారికి, స్టాండర్డ్ పుస్తకాలకు చదివిన వారికి ఇవేమీ కొత్త ప్రశ్నలు, ఆశ్చర్యానికి గురి చేసే ప్రశ్నలు ఏం కావు. అది 100% నిజం. అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పాను, నార్మల్ బిట్స్కు కాలం చెల్లింది. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీరు నార్మల్గా బిట్స్ చేస్తే నార్మల్గా ఆలోచిస్తారు, నార్మల్గా ఉంటారు. కాబట్టి చేసేటప్పుడే ఆలోచించే ప్రశ్నలు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు చేయాలి అని 100 సార్లు చెప్పాను, 100 రకాలుగా చెప్పాను. వారు మాత్రమే ఈరోజు బయటపడ్డారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, సైకాలజీ పిఐఈ నాకు వదిలేయండి అని. ఎందుకంటే ఈరోజు సైకాలజీ చేసిన వారందరూ కూడా ప్రశ్నాపత్రాలు ఎలా వచ్చినా సరే చేయగలుగుతున్నారు. అంటే కారణం, దానికి తగ్గట్టుగా నేను ఉచిత పరీక్షలను ఎవరు చేయని సాహసాన్ని ప్రతిరోజు మీకు పెట్టాను. ఆలోచింపచేసే స్టాండర్డ్ ప్రశ్నలు ఇచ్చాను, కొత్త ప్రశ్నలు ఇచ్చాను, తెలియని ప్రశ్నలు ఇచ్చాను. రాసిన వారంతా కూడా బెనిఫిట్. అంతేకాకుండా నేను మీకు తెలుసు 5,000 ప్రాక్టీస్ బిట్స్ చేయమని చెప్పాను, కేవలం 49 రూపాయలకి ఇచ్చాను. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు టెలిగ్రామ్లో పెడుతున్నాను, ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాను. ఉచిత పరీక్షలు 2 సార్లు అవకాశం ఇచ్చాను. ఎందుకంటే అలాంటి ప్రశ్నలే చేయాలి. కాబట్టి ఈరోజు సైకాలజీ చాలామందిని కాపాడింది. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న సమయంలో మీరు వేగంగా ప్రిపరేషన్ మార్చుకోలేరు. కాబట్టి ఉన్న ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మంచి స్టాండర్డ్ బిట్స్ చేయాలి. మరి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆలోచన విధాన్ని మార్చుకోవాలి. ఎలాగంటే ఆ ప్రశ్న లాంగ్గా ఉన్నా, షార్ట్గా ఉన్నా, స్టాండర్డ్గా ఉన్నా వేగంగా ఒక్కసారి బాగా చదవాలి. వేగంగా చదవాలి, వేగంగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవాలి ఖచ్చితంగా. వెంటనే మళ్ళీ చివరి వరకు వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక రౌండ్ ఉండేటట్టు చదవాలి 100%. మళ్ళీ చెప్తున్నాను, అంటే ప్రశ్నను బాగా వేగంగా చదవాలి. వేగంగా 1కి 10 సార్లు చదువుకునే అవకాశం లేదు మనకు ఎగ్జామ్లో. 1కి 10 సార్లు చదవండి, అవకాశం లేదు ఎగ్జామ్. కాబట్టి వేగంగా ఒకేసారి బాగా చదవాలి. అర్థం కాని పక్షంలో మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలి. తర్వాత ఫాస్ట్గా 150 మార్కులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే రావాలి. కాబట్టి ఇప్పుడు మీరు భయంతో చదవకూడదు. ఇష్టంతో కష్టపడి చదివితే నష్టమేమీ లేదు అన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇష్టంతో కష్టపడి చదివితే నష్టమేమీ లేదు అన్న ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి చాలామంది అభ్యర్థులు, టెట్ పూర్తయిన అభ్యర్థులు అందరూ కూడా కులాసాగా ఉన్నారు. మీకు తెలుసు, ఉద్యోగాలు సాధించిన ఆత్మీయ సమ్మేళనంలో విజేతలు చెప్పిన మాటలు ఒక్కసారి వింటే గనక, ఎందుకంటే ఒక జిల్లా వారు, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు కావండి అవి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన విజేతలు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఎక్కువ రోజులు స్టాండర్డ్గా 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు మినిమం చదివాము అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ అయిపోయిన వారు కులాసాగా ఉన్నారు. అందరివి ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు ఆలోచిద్దాము అంటారు. అందరూ నీ గురించి ఆలోచించారండి. ఇప్పటికే మన యాప్లో విద్యా దృక్పథాలకు సంబంధించి రోజుకు 1000 మంది కొత్త వ్యక్తులు వస్తున్నారు, క్లాసులు వింటున్నారు. వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, మరి ప్రశ్నలు చేస్తే సబ్జెక్ట్ పైన కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది.
కాబట్టి ఎక్కువ వినాలి, ఎందుకంటే ట్రిక్కులు కూడా గుర్తుపెట్టుకోవాలి. పరీక్ష అంటేనే నెంబర్ గేమ్. ఎక్కువ నెంబర్ రావాలి మనకు. ఎక్కువ నెంబర్ రావాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్తాను, సైకాలజీ అంటే ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు. మళ్ళీ విద్యా దృక్పథాలు అనేటువంటిది నాకు వదిలేయండి, అయిపోయిన వారు. పేపర్ 1 వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పేపర్లు స్టాండర్డ్గా ఉంటాయి, నష్టం లేదు. స్టాండర్డ్గా ఉండాలి. ప్రభుత్వానికి కావాల్సిన స్టాండర్డ్ వ్యక్తులే. సబ్ స్టాండర్డ్ ప్రశ్నలకు కాలం చెల్లింది, డైరెక్ట్ ప్రశ్నలకు కాలం చెల్లింది. అదే ఆలోచనతో మీరు పరీక్షకు వెళ్ళి అదే ఆలోచనతోనే ప్రశ్నను చదివి ఖచ్చితంగా ప్రశ్నను గుర్తిస్తారు. కాబట్టి అందరి కోసం మీరు ఆలోచించకండి. అందరి పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకా టెట్ షెడ్యూల్ అయిపోలేదు, అందరిది అయిపోయాక అందరూ నీ గురించి ఆలోచించారు మిత్రులారా. కాబట్టి ముందు అయిపోయింది మీకు పరీక్ష అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరికంటే ముందు ప్రిపరేషన్ మొదలు పెట్టండి అని ఒక అవకాశం ఇచ్చినట్టు. మరి అవకాశం వచ్చిన అవకాశాలు రానే రావు. వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడ్చుకుంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి అయిపోయిన వాళ్ళు కులాసాగా ఉండడం, రాని వారు ఇంకా ఎగ్జామ్ రాని వారు టెన్షన్ పడడం, భయం పడడం, ప్రశ్నపత్రం ఇలా వస్తున్నాయట అని అంటే నువ్వు స్టాండర్డ్గా చదివితే స్టాండర్డ్గా గట్టెక్కుతావు. కానీ నీకున్న అవకాశం మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. మరొక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలుసు, గత డిఎస్సిలో విద్యా దృక్పథాలకు సంబంధించి సిలబస్ పలుమార్లు మారింది. చాలామంది కన్ఫ్యూజన్. అప్పుడు ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఈ పుస్తకం. మరి పాత పుస్తకం తీసుకున్న వారు సార్ అన్నప్పుడు నేను అదే ఫోల్డర్లో, మన ఈ ఫోల్డర్లో విద్యా దృక్పథాల ఫోల్డర్లో నేను అదనంగా ఉచితంగా దాదాపు 60 పేజీల మెటీరియల్ పెట్టాను, మీరు నష్టపోతారని. మరి ఈ పుస్తకం తీసుకోలేదు కొంతమంది, పాత పుస్తకాన్ని కొనసాగించి మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి ఉచిత మెటీరియల్ చదవలేదు. 1-2 మార్కులు లాస్ అయితే వెనుకబడ్డారు. కాబట్టి మా మాటలు వినండి, అప్డేటెడ్ సమాచారం ఇస్తాం. అప్లికేషన్ అనే పదానికి కాలం చెల్లింది, అవుట్డేటెడ్. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. మరి విద్యా దృక్పథాలు ఫ్రీ టెస్ట్ సిరీస్కు సిద్ధం కండి. ఫ్రీ టెస్ట్ పెడుతున్నాను. రాసిన వారంతా ఈరోజు సంతోషంలో ఉన్నారు, కాన్ఫిడెంట్తో ఉన్నారు. విద్యా దృక్పథాలు లాజిక్ ఉండదు, అప్లికేషన్ అనేటువంటి పదాలు ఉండవు, కన్ఫ్యూజన్ అనే పదాలు ఉండదు. సమాచారం ఎక్కువ చదివి ఓపిక ఉన్న వ్యక్తి యొక్క పాఠాలు చదివి పాఠాలు విని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే విద్యా దృక్పథాల సబ్జెక్ట్లో లాజిక్ ఉండదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మీ దగ్గర ఉండాలి, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా ఎగ్జామ్స్ రాయాలి. కాబట్టి లైవ్ క్లాసులు విద్యా దృక్పథాలకు కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే క్లాసెస్ తీసేసుకోండి. చాలా తక్కువ ధరకు ఉంటాయి, క్వాలిటీ క్లాసెస్, పర్ఫెక్ట్ క్లాసెస్. కాబట్టి మళ్ళీ లైవ్ క్లాస్లకు వస్తాను. ఇది ఒక్కసారి మనకు అవకాశం. మరి ఈ పుస్తకం ఉంది కదా, తర్వాత వచ్చేసి మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్లాసులు విన్న వారంతా అద్భుతంగా సక్సెస్ జరుపుకుంటున్నారు. ఇది 5,000 ప్రాక్టీస్ బిట్స్. చూడండి, 5,000 ప్రాక్టీస్ బిట్స్ కేవలం 49 రూపాయలకి ఇవ్వడం జరిగింది. 5,000 ప్రాక్టీస్ బిట్స్ రాసిన వారంతా ఎలా ఉన్నారు? ఒకే సబ్జెక్ట్ అంటూ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఇది డిఎస్సిలో సైకాలజీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలామంది ఒక స్టేజ్కి ఎత్తుకెదిగారు, అందరంత దూరంలో ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మా మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకుంటారు. కాబట్టి మా మాటలు వినండి. నేను ప్రతిరోజు చెప్పకపోవడానికి కారణం, ప్రశ్నపత్రాలు విశ్లేషించకపోవడానికి కారణం ఈ కన్ఫ్యూజన్ తెరదించడమే. కాబట్టి అభ్యర్థులారా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు చదివేది కరెక్ట్గా చదువుతున్నారు. పరీక్షలో మాత్రం, ఎందుకంటే ప్రిపరేషన్ వేరే, పర్ఫార్మెన్స్ వేరే. ప్రిపరేషన్ వేరే, ప్రజెంటేషన్ వేరే. ప్రజెంటేషన్ బట్టి మార్కులు వస్తాయి, ప్రిపరేషన్ బట్టి రావు. కాబట్టి దయచేసి ఆ ప్రజెంటేషన్ బాగుండాలి, ప్రిపరేషన్లో కొద్దిగా మార్పులు చేసుకోవాలి, వేగంగా చదవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, 5,000 ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మరియు క్విక్ రివిజన్ వీడియో సైకాలజీకి సంబంధించి పూర్తిగా పెట్టాను. విజేతలందరూ అలాగే చేస్తున్నారు. మరియు ఉచిత 10 పరీక్షలు సైకాలజీ సంబంధించి ఆల్రెడీ మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. టెట్ సైకాలజీ కోర్సులో భాగంగా ఎందుకు అవకాశాన్ని చేతుల ఎందుకు వదులుకుంటారు? మేము ఉన్నామని ఎన్నోసార్లు గంటాపదంగా చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా నా సూచనలు వింటారు. మేము ఎక్స్పర్ట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇస్ బెటర్ దెన్ ఎక్స్పర్టైజ్. కాబట్టి ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా, ఎంతోమంది విజేతలను తీర్చిదిద్దిన వ్యక్తిగా
కాబట్టి మీరందరూ కూడా విజేతల మాటలు కూడా వినండి. దయచేసి ఈగోకు వెళ్ళకండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మేము భయపెట్టము, భరోసాగా ఉంటాం. ఆల్ ద బెస్ట్.